మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ గుడారాల పండగలో కూడి వచ్చిన మీ అందరికీ, ప్రాముఖ్యంగా పెద్దలు, దైవజనులు, దైవజనులు వాళ్ళందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుందాం. షిమ్యోను కుమారులు 27వ వాక్యం. షిమీకి 14 కుమారులను చదువునానా. 6 కుమార్తెలను కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలగలేదు. యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. ఏ వంశము కూడా వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. యూదావారు వృద్ధి నొందునట్లు అన్న మాట దేవుని వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. ఈ గుడారాల పండగకి మీరు రాకముందు హోసన్నా మినిస్ట్రీస్ అంతటా నెల రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ వచ్చాయి. ఫిబ్రవరి ముగింపులో 3 రాత్రింబగళ్ళు సంఘాలలో ఉపవాస ప్రార్థనలు జరుగుతూ వచ్చాయి. హోసన్నా మినిస్ట్రీసే కాక అనేక సంఘాలు కూడా సహకరించి ప్రార్థనలు చేస్తూ వచ్చారు. ఈ ప్రార్థన ప్రతిఫలమే మనమంతా ఇంత సంతోషంగా పరవశిస్తూ దేవునిని స్తుతిస్తూ నడిపించబడుతూ ఉన్నాం. ఈ గుడారాల పండుగ ఉద్దేశం కూడా ప్రభు తెలియచేస్తున్న మాట ఏంటంటే, యూదావారు వృద్ధి అయినట్లు. అంటే ఈ పండగలలో కూడి వచ్చినటువంటి మీ కుటుంబాలు గతంలో కొన్ని లోపాలు ఉండవచ్చు. ఆశ్చర్యకరుడు సమస్త లోపాలని తీసి వృద్ధి పథకములో మిమ్మల్ని నిలబెట్టి ఈ గుడారాల పండగ ఆశీర్వాదాలతో మిమ్మల్ని నడిపించునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా. దేవుని మాటలు విశ్వసించదగినవి, నమ్మదగినవి. ఇక్కడ తప్పక ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాన్ని తీసుకువెళతారు. దేవుడు అందుకనే ఆయన బాహుబలములో భద్రపరచి చెయ్యి పట్టి నడిపించినట్టుగా ఈ పండగలలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. ఎవరు వృద్ధి నొందినా వృద్ధి కాకపోయినా దేవుని బిడ్డలైనటువంటి మనమందరము, మీరందరూ వృద్ధి అగునుగాక. చెబుదాం హల్లెలూయా. కనుచూపు మేరకు కొన్ని బలహీనమైన పరిస్థితులు బ్రతుకులు కనపరచబడుతూ ఉండవచ్చు. ఈ గుడారాల పండగ అనంతరం ఆ బలహీన సంఘటనలని ప్రభు తొలగించి ఒక ఆశీర్వాదకరమైన అనుభవాల్లో ప్రభువు నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మనకు తెలుసు యూదా వారు ఎందుకు వృద్ధి పొందారు, యూదా వారి యొక్క ప్రత్యేకత ఏంటి. దేవుని లేఖనాల్లో మనము గమనించాలి. ఆదికాండం 49వ అధ్యాయం 9వ వాక్యాన్ని గమనిద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 9వ వాక్యం. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహము వలెను. ఈ వాక్యంలో ఈ 9 నుండి 12 వాక్యాల వరకు యూదాను గురించి రాయబడి ఉంది. యూదా కొదమ సింహము, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. ఒక ఘనమైన స్థితిలో పరిశుద్ధాత్ముడు యూదా వంశము కానీ యూదాని కానీ ఇక్కడ కొనియాడబడుతున్నట్టుగా లేఖనాలలో మనకి చెప్పబడుతూ ఉంది. కొదమ సింహము అన్నటువంటి మాట మనము చూస్తే దానికి ఎదురు లేదు. మహా రోషము కలిగి ఏదైతే అనుకుంటుందో, ఏదైతే సాధించాలనుకుంటారో, నీవు పట్టిన దానిని తప్పక పొందుకుంటావు.
మరి మన పితరులు అబ్రహాము గారిని చూచినప్పుడు అన్ని విషయములలో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించెను లేఖనాలు చెప్పబడుతున్నాయి. ఎక్కడ ఏ కొరత లేకుండా సకల సమృద్ధిలో మనల్ని ఆశీర్వదించుటకు మన దేవుడు నమ్మదగిన సహాయకుడు. ఏ విషయంలో కూడా కొరత లేకుండా నిశ్చయముగా మరి మీ ఆత్మీయ అనుభవాలలో సమస్తమును ప్రభు సమకూర్చును గాక. పదవాక్యములో ఉంది, యూదా యొద్ద నుండి దండము తొలగిపోదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. రాజదండము ఒక అధికారమును కలిగిన వారిగా యూదా తన బ్రతుకులంతా కొనసాగింపబడతాడు. అలాగే అతనికి ప్రజలందరూ విధేయులై ఉంటారు. లేఖనాలు మనకి ఈ విధంగా చెప్పబడుతున్నాయి. 11వ వాక్యం ఉంది, తమ వస్త్రమును ఉదుకును. 12వ వాక్యము, అతని పళ్ళు పాల చేత తెల్లగా ఉండును, కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగా ఉండును అని లేఖనాలు చెప్పబడుతున్నాయి. అంటే పవిత్రత విషయములో కానీ, పరిశుద్ధపరచుకునే విషయములో కానీ, రక్షణ విషయాల్లో కానీ యూదా ఆత్మీయ అనుభవాలు కలిగి కొనసాగింపబడుతున్నాడు గనుక ఎవరు వృద్ధి నొందినా వృద్ధి కాకపోయినా యూదా వృద్ధి అగుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెబుదాం అందరం హల్లెలూయా. విస్తారమైన దైవ వర్తమానములను ప్రభువు ఇస్తూ ఉన్నాడు. స్తుతి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ కార్యములన్నీ ఇంత ఘనంగా జరగడానికి 2-3 నెలల నుంచి చేయబడుతున్న ఏర్పాట్లు ఈ 4 రోజులు కేవలం ఇక్కడ ఇలాంటి ఒక ఆత్మీయ అనుభవాల చేత, వాక్యము చేత ఉదక పడాలి అని, రక్షణ అనుభవాల్లో నడిపించబడాలి అని, పరిశుద్ధపరచబడాలి అని లేఖనాలు మనకి తెలియజేయబడుతూ ఉన్నాయి. ఇలాంటి అనుభవములు కలిగినటువంటి యూదా వారిని దేవుడు వృద్ధిలోనికి తీసుకొస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదో వచ్చాము వెళ్ళాము అనే పరిస్థితులు కాకుండా ఇలాంటి కొన్ని ఆత్మీయ అనుభవాలు మనము పొందుకోగలిగితే సజీవుడు, శక్తి కలిగిన దేవుడు మీ ప్రక్కన నిలిచి మిమ్మల్ని బలపరచునుగాక, మీ చెయ్యి పట్టి మిమ్మల్ని నడిపించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాలలో దైవజనుడైన మోషే గారు చెబుతూ ఉన్నారు, యూదా మనవిని నీవు ఆలకించగలిగిన దేవుడివి, ఆకాశ మహాకాశములు తెరిచి ప్రార్థనా విజ్ఞాపనలకి జవాబు ఇవ్వగలిగిన దేవుడివి. యూదా ప్రార్థనా జీవితము కలిగి మనవి ఆత్మీయ అనుభవాల్ని కొనసాగిస్తూ నడిపించబడుతున్న వ్యక్తులుగా దైవజనుడైన మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యూదా మనవి నీవు ఆలకించు. యూదా అని పిలువబడుతున్న దేవుని బిడ్డలు మరి ప్రార్థనా అనుభవాల్లో కొనసాగింపబడుతూ తమని తాము ఉదుకుకొని పవిత్రపరుచుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ ముందుకు కొనసాగింపబడాలి. తప్పక వారి రాజదండము తొలగదు. వారు ఏదైతే తలస్తారో వారు దానిని పొందుకుంటారు. వారికి జనులు విధేయులై ఉంటారు. దేవుడు వారి మనవి ఆలకిస్తారని లేఖనాలు మనకి తేటగా చెప్పబడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యూదా ఈ వృద్ధి నొందే విధానాలలో కొన్ని 2-3 మాటలు లేఖనాలలో మనము గమనించగలిగినప్పుడు సంఖ్యాకాండం 2వ అధ్యాయం, సంఖ్యాకాండం 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. యూదా పాళెములు లెక్కింపబడిన వారందరూ వారి సేనల చెప్పున 186,400 మంది వారు ముందర సాగి నడవవలెను. యూదా వారు అన్ని విషయములలో వారు వీరు వర్ధిల్లకపోయినా తప్పక యూదా వారు వర్ధిల్లుతారు. కొన్ని మాటలు ఉపోద్ఘాతంలో మనం వింటూ వస్తున్నాం. ప్రార్థన, యూదా అంటేనే స్తుతి, ఇలాంటి అనుభవాలు కొనసాగింపబడుతూ వచ్చాయి.
ఇక్కడ ఈ వాక్యములో మనం చూస్తే వారు ముందు సాగి నడవవలెను అన్న మాట ప్రభు లేఖనాలు తెలియచేయబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా. ఏ విషయములోనైనా యూదావారు ముందు ఉండాలి, ముందు నడవాలి అని వాక్యము చెప్పబడుతుంది. ఒక యుద్ధం అంటే శత్రువు ఆయుధాలు ధరించి ఉంటాడు. ఒక ఈట, ఒక బల్లెమో, మరొకటో ధరించి ఉంటాడు. మరి శత్రువు తన ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు వెనక ఉన్న వారికి ఏమీ కాదు, కానీ ముందున్నటువంటి వారికి తప్పక ఆ అపాయం కలిగే పరిస్థితులు ఉంటాయి. కానీ సమస్యలు ఎన్ని ఎదురైనా, పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నా, ఎలాంటి పరిస్థితులున్నా యూదావారు అందరికంటే ముందే నిలుస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆత్మీయ అనుభవాల్లో యూదావారు అందరికంటే ముందు ఉంటారు. దేవుని బిడ్డలు దేవుని పరిచర్యలో కానీ, సంఘములో కానీ, ప్రార్థన అనుభవాల్లో కానీ ఇట్లాంటి పరిస్థితులలో ముందు నిలిచిన వారిగా ఉండాలని వాక్యము మనకి చెప్పబడుతుంది. మరి శత్రువైన వాడు అంత ఆయుధ బలము కలిగి ముందుకొస్తుంటే వీరేం చేస్తారు? దేవునిని స్తుతిస్తారు, తంబుర సితారాలతో ప్రభునామని మహిమపరుస్తారు. మరి శత్రువుని ఎదుర్కోవాలనంటే వారికి వచ్చిన ఆయుధాల కన్నా, బలగం కన్నా రెట్టింపు బలము వీరికి ఉండాలి. కానీ బలప్రయోగం కన్నా దేవునిని స్తుతించే విషయములో, దేవుని మహిమపరిచే విషయములో యూదావారు ముందు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా, చెబుదాం హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ గుడారాల పండగ విషయంలో మరి ఎంతో శ్రద్ధ కలిగి సమయాన్ని ఎక్కడ పోగొట్టుకొనక సద్వినియోగపరుచుకునేవారు దరిదాపుగా 99% కొనసాగింపబడుతున్నారు. అర కొర లేకపోలేదు. సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ మరి దైవ ఆశీర్వాదాలు పొందుకోక అటు ఇటు పరిచర్య చేసే వాళ్ళు కాక మరి సమయాన్ని వ్యర్థపరుస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు. ఏ పరిస్థితుల్లో కూడా మరి మన సంఘములో కానీ, మరి ప్రభు పరిచర్య విషయములో కానీ శత్రువుని చూచి బెదరక దేవునిని మహిమపరుస్తూ ముందుకు కొనసాగింపబడగలిగిన ఒక పరిచర్య ముందుగా కనపరచబడాలి అని లేఖనాలు మనకి చెప్పబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా. మరి ముందు నిలబడితే ఈ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి కదా, అందుకనే వాక్యము చెప్పబడుతుంది. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 38వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్టు వారి దేశం నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయునట్లు వారి దేశముని నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడు. ఇక్కడ గమనించగలిగితే దేవునిని స్తుతించగలిగిన యూదావారు మరి శత్రువైనటువంటి వారు బలముతో వస్తూ ఉంటే దేవునిని స్తుతిస్తూ వీరు ముందుగా ఉన్నారు. వారికి ఒక వాగ్దానం ఉంది. నీకంటే బలమైన గొప్ప జనములను నీ మందర నుండి వెళ్ళగొట్టి నీకు తోడై నీకు స్వాస్థ్యమిచ్చి మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. శత్రువుకి ఆయుధము బలం, దేవుని బిడ్డలకి దేవునిని స్తుతించుట బలమై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా. ఒక దైవజనుడు చెబుతుంటే ఈ మాట నేను విన్నాను. సింహము జొరబడి గొర్రెపిల్లని నోట గరిపించుకొని వెళుతూ ఉన్నప్పుడట, సింహము గొర్రెపిల్లని ఎదురుగా నిలబెట్టుకున్నప్పుడు గొర్రెపిల్ల ఎదురుగా ఉన్న సింహాన్ని చూడదట. ఇటు చూసి అటు చూసి కేకలు వేస్తదట. తన స్వరాన్ని తెరిచి కేకలు వేస్తదట.
నేను ఎదురుగా ఉంటే నన్ను చూసి భయపడకుండా ఈ గొర్రెపిల్ల అటు ఇటు చూస్తుంది ఎందుకు అని అంటే తనని రక్షించగలిగిన కాపరిని వెతుకుతుందట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. సమస్య పెద్దదిగా మన ముందు ఉంది, కానీ మనము చేయవలసింది మన కాపరిని వెతకగలిగిన వారమై ఉన్నాం. ఆ సమస్య ఎంతదైనా దేవుని వాక్యం అంటది, బలము గల గొప్ప జనముని నీ ఎదుట నుండి నేను వెళ్ళగొడతాను. స్తోత్రం. హల్లెలూయా. మహాబలము చేత ఆ సమస్యల నుండి విజయ పథకములతో నిన్ను నేను నడిపిస్తాను. నేను నీకు తోడై ఉంటాను. నీకు అనుగ్రహించిన స్వాస్థ్యముని తప్పక నీవు పొందుకుంటావు. సమస్యలు చూసి బెంబేలెత్తిపోయి కలవరపడే పరిస్థితులు మన బ్రతుకులలో కొనసాగింపబడకూడదు. ఇక్కడ శత్రువులు నేను వెళ్ళగొడతాను అని ఈ యూదా దేవునిని స్తుతించే వారికి, శత్రువులు ఎదురుగా ఉన్న వారికి మధ్యన మరొక మాట కూడా దేవుని వాక్యములో మనము చూస్తాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వాక్యం. 9వ అధ్యాయం 3వ వాక్యం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వల్లే నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోలును. యెహోవా నీతో చెప్పినట్లుగా నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే సమస్య నీ ఎదుట నుండి తొలగిపోవును. స్తోత్రం. హల్లెలూయా. యూదావారు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. శత్రువు బలమైన గొప్ప జనము ఎదురవుతుంది, వారిని నేను వెళ్ళగొడతాను, వారిని నశింపజేస్తాను, నీలోగిన గొప్ప జయము. ఎలాగూ యూదావారికి బలమైన గొప్ప జనమునికి మధ్య సజీవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమస్యని మనం ఎలా జయించగలమనంటే స్తుతిస్తూ ఉండగానే, ప్రభువుని మహిమపరుస్తూ ఉండగానే, ఆరాధనకు యోగ్యుడు, స్తుతి సింహాసనాసీనుడు, స్తుతి సింహాసనము మన మధ్యలో అనుగ్రహించగలిగిన దేవుడు యూదా వారికి శత్రువులకి మధ్యలో దిగి వస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టే దేవునికి స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. యూదావారు తేరు చూస్తే శత్రువు కనపట్లేదు, శత్రు ఆయుధాలు కనపట్లేదు. ఏమి కనపడుతుందంటే తాము ఆరాధిస్తున్న సృష్టికర్త అయిన దేవుని మహిమ కనపడుతూ ఉంది, దేవుని కాపుదల కనపడుతూ ఉంది. అంతేకాని సమస్యల్లో నీరుగారిపోయి ఈ పరిస్థితులు ఎలా అని సమస్యలు పరిస్థితులు కాదు మనవి. యూదావారు వృద్ధి నొందుచూ ఉన్నారు. ఒక జీవితం అంటే ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో కష్టాలు, శరీరరీతిగా రోగాలు, ఎన్నో శత్రుబలాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఎన్నో ఉంటాయి. దానికి తగ్గట్టే ఆశీర్వాదాలు, సంతోషము అన్నీ ఉంటాయి. కానీ మరి ఏ సమయంలో కూడా ప్రభువుని మనం మహిమపరుస్తూ కొనసాగింపబడినప్పుడు మరి నీ సమస్య నీకు కనపడదు, కానీ నశించిపోకుండా వెతకి రక్షించడానికి ఈ లోకములోకి వచ్చిన సర్వశక్తి కలిగిన దేవుడు మన ఎదుట ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు శత్రువు కానీ సమస్య కానీ మనకి కనపడదు. మన హృదయంలో గొప్ప సంతోషం, విశ్వాసం దేవునికి మహిమకరంగా కొనసాగింపబడుతుంది. మనకు తెలుసు యాకోబు జీవితంలో తన అన్నని ఎదుర్కొనేటప్పుడు ఒక గుంపు జనాంగాన్ని ముందుగా పెట్టాడు, తర్వాత మరొకరిని పెట్టాడు, తర్వాత మరొకరిని పెట్టాడు. తిన్నగా వెళ్ళి యెబోకిరేము దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తరువాత వాక్యము చెప్పబడతారు, వీరందరికంటే ముందుగా యాకోబు తన అన్న అయిన ఏశావుని ఎదుర్కొన్నట్టుకు వెళుతూ ఉన్నాడు. ఈ ప్రార్థన లేనప్పుడు, దేవునితో సహవాసం లేనప్పుడు, స్తుతి లేనప్పుడు అందరికంటే వెనకున్నాడు. అంటే భయపడని కాదు, దేవునితో గడపాలి. ఒక సమస్య తమ బ్రతుకులో కనపరచబడినప్పుడు
ఏకాంతముగా మగసిరి గలవాడై దేవునితో పోరాడుతున్న పరిస్థితులు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. ఈ హోసన్నా మినిస్ట్రీ పరిచర్యలో కూడా ఎన్నో ఒక్కొక్కసారి భయంకరమైన కలవరాలు ఎదురవుతాయి. ఎంత కలవరాలైతే అంత స్తుతి దేవునికి చెల్లించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా హల్లెలూయా. ఇటు అటు చూసే లోపల ఆ భయ కంపితాలు చేసే సంఘటనలు నీరు గారిపోతాయి. దేవుడు మనకు గొప్ప జయాన్ని అనుగ్రహించుటకు నమ్మదగిన సహాయకుడు. అందుకనే తన అన్నని చూసే ముందుగా దేవుని ముఖమును చూస్తున్నట్టుగా నీవు నాకు కనపరచబడుతూ ఉన్నావు. శత్రుగా కనపడట్లేదు. ప్రియమైన వారులారా, యూదా వారు వృద్ధి నొందుతున్నారు. దేనికి తెలియక, ఆత్మీయ జీవితంలో ఇటువంటి అనుభవాలు లేక, చిన్నదానికి కలవరపడిపోయి ఏదో జరిగిపోయినట్టుగా, పరిస్థితులు ప్రకంపనలు కలగజేస్తున్నట్టుగా కొనసాగింపబడే వారు లేకపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎటువంటి పరిస్థితుల్లో హోసన్నా మినిస్ట్రీస్కి వ్యతిరేకంగా ఏమి జరిగినా ఏ ఒక్క సేవకుడు కూడా కలవరపడడు. గల కారణం, మా ముందు దహించు అగ్ని వలె దేవుడు ఉన్నాడు. చెబుదాం అందరం హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడే కాదు, రాబోయే దినాల్లో కూడా, జరిగిన దినాల్లో కూడా ఎన్నో ఎన్నో వార్తలు పుడుతూ ఉంటాయి. కలవరపడే వార్తలు. చెయ్యగలిగినదంతా ప్రభువుని స్తుతించడమే. చెబుదాం అందరం హల్లెలూయా హల్లెలూయా. మరొక మాట కూడా దేవుని వాక్యములో మనము గమనిద్దాం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రాజువైన తమకు తెలియవలసినది ఏమనగా, మేము యూదా ప్రదేశంలోనికి వెళ్ళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది. గోడలలో మానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి ఎగుచున్నది. యూదా వారి చేతిలో పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా. ఒక మాట మనము చూసాము. ఎవరు వృద్ధి నొందినా వృద్ధి కాకపోయినా యూదా వారు మాత్రము తప్పక వృద్ధి నొందుదురు. ఈ వాగ్దానం మీ కుటుంబాలు స్వతంత్రించుకొనును గాక. సేవకులముగా మాలో ఉన్న ఆశ, ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలం మీరు ఆశీర్వాదకరముగా ఉందురుగాక, వృద్ధి నొందుదురుగాక. గుడారాల పండగలోనే కాదు, మన హోసన్న ఆయా ప్రాంతాల్లో ఉన్న మందిరాలలో చేర్చబడుతున్న ప్రజలకి కూడా అన్ని విషయములలో వృద్ధి నొందే దేవుడు వృద్ధి నొందించే దేవుడు తోడై ఉండును గాక. ప్రతి విషయములో కూడా ఆత్మీయ జీవితములలో ముందుగా సహవాసములో కానీ, పరిచర్యలో కానీ, ప్రార్థనలో కానీ, అన్ని విషయంలో ముందుగా ఉండాలి. దేవుడు వారికి తోడై ఉంటాడు. ఏ అపాయాలు వారికి సంభవించవు అన్న మాటలు మనము చూస్తూ వస్తున్నాం. ఇక్కడ కూడా 5:8 ఉంది వాక్యము చెప్పబడుతుంది. వారి చేతిలో పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధి అగుచూ ఉన్నది. స్తోత్రం చెబుదాం అందరం హల్లెలూయా. ఎలా వృద్ధి అగుతున్నది? అంత త్వరగా ఎలా వృద్ధి అగుచూ ఉన్నది? కళ్ళ ముందు చూస్తూ ఉంటే గత సంవత్సరం గుడారాల పండగ కన్నా ఈ సంవత్సరం ఎంతో ఇంకా చెప్పగలిగితే సగానికి సగం ఎక్కువగా ప్రజలు నడిపించబడి అన్ని విషయాల్లో కూడా, ఆ ఏర్పాట్ల విషయాల్లో కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా చేయబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఇంకా వచ్చే సంవత్సరం విషయంలో అసలు చెప్పనక్కర్లేదు. దైవజనులు ఇప్పటికే దాని వివరాలు తెలియచేసి ఉంటారు, తెలియచేస్తారు కూడా. త్వరగా అభివృద్ధి పొందుతూ ఉంది. మన సహవాసాల్లో, హోసన్న మినిస్ట్రీస్లో త్వరగా పరిచర్య ఎక్కడా లోటు లేకుండా అభివృద్ధి పొందుతూ ఉంది. యూదా వారికి ఇచ్చిన ఈ మాట మనము స్వతంత్రించుకున్నాం. ఎందుకు అభివృద్ధి పొందుతూ ఉంది అంటే, వాక్యంలో మనము చూస్తే 11వ వాక్యం, వారు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలులో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచూ ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా. భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై ఒకానొక సమయములో ఒక గొప్ప రాజు ద్వారా ఈ మందిరము కట్టబడి ఉంది. ఇశ్రాయేలులో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన ఈ మందిరమును మేము మరలా కట్టుచూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమీ లేని పరిస్థితులలో మరి మన ఆత్మీయ తండ్రి దైవజనులని యేసన్న గారి ద్వారా ఈ పరిచర్య అంతకంతకు అభివృద్ధి పొంది ఉన్న సంగతి మనము ఎరిగిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం అందరం హల్లెలూయా. ఒక గొప్ప రాజు ద్వారా ఈ పరిచర్య కట్టబడి ఉంది. ఆ తరువాత మేమును దేవుని సేవకులమై, వాక్యములో దేవుని యొక్క సేవకులమై మేము కూడా ఈ మందిరమును కట్టుటకై మేము పూనుకొని ఉన్నాము. చప్పట్లు కొట్టే దేవునికి స్తోత్రం చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. రారాజు ప్రభుని యేసు క్రీస్తు వారి యొక్క దేవుని మందిరము కట్టబడుతూ ఉంది. దైవజనులని యేసన్న గారి ద్వారా ఈ పరిచర్య కొనసాగింపబడుతూ ఉంది. ఇప్పుడు మేము కూడా దేవుని సేవకులమై, లేకపోతే సేవకులనే కాదండి, పరిచారకులమై మా భుజముల మీద ఈ భారాన్ని మేము మోసుకొని కడుతూ ఉన్నాము. చెబుదాం అందరం హల్లెలూయా. చక్కటి స్తుతి ఆరాధనలు, ఆత్మ సంబంధమైన వాక్య పరిచర్య మన మధ్యలో జరుగుతూ వస్తూ ఉంది. కానీ మరి ఈ 100 ఎకరాలు కలిగిన ఈ ఆవరణములో ఇంచుమించుగా 10,000 మంది పరిచారకులు స్వచ్ఛందంగా రాత్రింబగళ్ళు మేము పరిచర్య చేస్తాము అని ఈ 4 రోజులు ఆ భారాన్ని పెట్టిన పరిచర్యని ఎండైనా దుమ్మైనా మరొకటైనా ఏమి అందినా అందకపోయినా వారు భుజముల మీద వేసుకొని ఈ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. వారితో కలిసి వారికిచ్చిన విభాగాలలో దైవజనులు కూడా భుజముల మీద వేసుకొని ఈ పరిచర్యని, గొప్ప రాజు ద్వారా కట్టబడిన ఈ పరిచర్యని, రారాజైన ప్రభు ఇచ్చిన ఈ పరిచర్యని మా భుజముల మీద మేము వేసుకొని ముందుకు కొనసాగింపబడుతూ ఉన్నాము అని లేఖనాలు మనకి తేటగా చెప్పబడుతూ ఉన్నాయి. అందుకనే త్వరగా ఈ పని వృద్ధి నొందుచూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెబుదాం అందరం హల్లెలూయా. పగలని లేదు, రాత్రిని లేదు, రాత్రింబగళ్ళు ఈ పరిచర్య జరుగుతూ ఉంటే లక్షల మంది ప్రజలు సురక్షితంగా ఉన్నారు. కాపలా కాస్తూ ఏ అవసరతలు ఉన్నాయో అవి చూస్తూ ఇంత లక్షల మందికి మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమా? సాధ్యమనే గుడారాల పండగ చూపిస్తూ ఉంది. స్తోత్రం హల్లెలూయా. ఇంతమందికి ఆహారాన్ని మనం ఇవ్వగలమనే కనపరచబడుతూ ఉంది. అంత నిప్పులు మంటలు కలిగే చోట సేవకులతో సహా విశ్వాసులు చేరి చేస్తున్న ఈ పరిచర్య, ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులు మాత్రమే కాదు, విలువైనటువంటి వారిగా, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు
విశ్వాసులను ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా. భారాన్ని భుజముల మీద వేసుకొని, ఇది రారాజైన దేవుని మందిరం, మా దైవజనుని ద్వారా కట్టబడిన మందిరం, ఈ పరిచర్య మేము భుజముల మీద మోయాలి అనే దృక్పథము కలిగి కొనసాగింపబడుతూ ఉండగా ఎవరు ఆపగలరు? దీంట్లో ఏ స్వార్థం ఉంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచములో నుండి ఒక భాగం ఈ పరిచర్యలో దేవుని యొద్ద నిలబెట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని మందిరం, మందిర పరిచర్య కనుక ఇక్కడే కాదు, సంఘాలలో కూడా బాధ్యతలు కలిగి సేవకులకు సహకరిస్తూ మీరు ముందుకు కొనసాగింపబడతారని దేవుని మాటలు మనకి తేటగా చెప్పబడుతూ ఉన్నాయి. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. 6వ అధ్యాయం 9వ వాక్యం ముగిస్తాను. 6వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనము చూస్తాం. మరియు రాయబడిన మాట గమనించగలిగితే, మరియు ఆకాశమందరి దేవునికి దహన బలులు అక్కడ యెరూషలేములో ఉన్న యాజకులు ఆకాశం మందలి దేవునికి సువాసన అయిన అర్పణలు అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతి దినమున తప్పకుండా ఇక్కడ గమనించాలి. ఆకాశమందలి దేవునికి సువాసన అయిన అర్పణలు అర్పించుచు. చెబుదాం అందరం హల్లెలూయా. దేవునికి సువాసన అయిన పరిచర్య, సువాసన అయిన ప్రార్థనలు, సువాసన అయిన ఆత్మీయ అనుభవాలు కలిగి కొనసాగింపబడే ప్రజలు యూదా ప్రజలు. ఎక్కడైనా తమ బ్రతుకులలో ఏదైనా ఒక మచ్చ పడితే, ఏదైనా ఒక పరిస్థితులు విమర్శ ఎదుర్కోవలసి వస్తే, మరి వాటిలో నుంచి విడుదల కలగజేయబడడానికి ప్రార్థనా అనుభవములు కలిగిన వారై ఉన్నారు. ప్రగల్భాలు ఎంతోమంది, హిజ్కియా దగ్గరికి సెనహరీబు వచ్చి ఎన్నో ప్రగల్భాలు పలికాడు. హిజ్కియా దేవునిని ఆశ్రయించాడు, రాజు దేవునిని ఆశ్రయించాడు. ప్రగల్భాలు పలికిన వారు దేవుని దూత సహాయాన్ని హిజ్కియా అనుగ్రహిస్తే వారి బలాన్ని, వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క ఆయుధాల్ని చూపించి ప్రగల్భాలు పలికిన వారు చివరికి ఏమయ్యారంటే మృత కళేబరములయ్యారు అని రాయబడి ఉంది. ఎతికినా వారి బలము లేదు. కళేబరాలు అంటే ఎముకల గూడు, ఏదో ఉన్నట్టుగా ఏదో చేసేస్తున్నట్టుగా ప్రగల్భాలు పలికారు. ఎవరి ఎదుటైనా చెల్లుతుంది. ఆ దేశానికి వెళ్ళాం, ఆ దేవులను బలగొట్టాం, వాళ్ళు బానిసలుగా పెట్టి అక్కడ ఇక్కడ చెల్లుతుంది. యూదా వారి మధ్యలో చెల్లదు. దీనికి విరోధముగా ఏ ఆయుధము వర్తిల్లదు. దీని పక్షమున దేవుడు దిగి వచ్చాడు. దేవదూతలు తొంగి చూసిన పరిచర్య ఈ పరిచర్యకి విరోధముగా కొనసాగింపబడిన బలము ఉడిగిపోవడము తథ్యము అని హిజ్కియా చరిత్రలో మనకి తేటగా చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమైపోయారండి? కళేబరాలు అయిపోయారు. ఎవరు లేరు, ఏ బలము లేదు, ఏ సహాయము లేదు అనుకోవచ్చు. కానీ వారు సువాసనగా తన పరిచర్యని దేవునికి అప్పచెప్పుకొని దేవుని ఎదుట సువాసన కలిగిన అర్పణ, దేవునికి మహిమ కలిగిన అర్పణ, దేవునికి ఘనత తెచ్చగలిగిన ప్రతిష్టత, సమర్పణ ఏదైతే తీర్మానము చేసుకున్నారో వాటిలో కొనసాగింపబడుతున్న వారికి దేవునికి సువాసనగా మరల్చబడితే, స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఎవరు నిలబడగలరు? త్వరగా ఈ పరిచర్య అభివృద్ధి పొందుతుంది అని వాక్యాలు మనకి తేటగా చెప్పబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక్క మాట, ఒక్క నిమిషం చదివి ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం.
యూదా వారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలును గూర్చి అతని కుమారుడైన యోనాతాను. ఓకే, ఇక్కడ మనకు తెలుసు సౌలు యోనాతాను మృతి నొందినప్పుడు దావీదు యూదావారికి తెలియచేస్తున్న యూదావారికి అభ్యాసము చేయవలనని. దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదుని తరిమినవారు, దావీదు నాశనాన్ని కోరినవారు, దావీదు భూమి మీద నిలబడకూడదు అని సర్వ ప్రయత్నాలు చేసిన వారు చనిపోతే దావీదు ఏం చేస్తున్నాడంటే వారిని పొగుడుతూ ఉన్నాడు. అడ్డము తొలగిపోయింది అనుకోలేదు. వారు ఒకప్పట్లో దేవుని చేత బలముగా వాడబడిన వారు. యూదా వారికి నేర్పిస్తూ ఉన్నాడు, ఈ విషయాలలో మీరు అభ్యసించాలి. స్తోత్రం, హల్లెలూయా. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా. ప్రియమైన వారులారా, దైవజనులు పెద్దలు రాజుబాబాయ్ గారు ఆ దినాల్లో ఒక చోట సభ పెడితే రాజశేఖరయ్య గారు విజయవాడలో ఒక చోట సభ పెడితే ఆ పక్కన ఒక చర్చిలో నుంచి మైకులు వినపడుతున్నాయట. చెప్పాడంట అయ్యగారు, డిస్టర్బెన్స్గా ఉంది కదా, వాళ్ళకి చెప్పకపోయారా, ఇట్టే గొట్టాలు పెట్టారు కదా అని చెప్పితే అక్కడ కూడిక పెట్టించుకున్న అతను అన్నాడట, వాళ్ళు 2 గొట్టాలు పెడితే వాళ్ళకి ఎదురుగా మనం 4 గొట్టాలు పెట్టామన్నాడట. వాళ్ళకు పోటీగా మనం 4 పెట్టాం. అప్పుడు రాజశేఖరయ్య గారు ఎక్కడో వాక్యం విన్నప్పుడు గుర్తుండిపోయింది. చెప్పారట, వారి సంఘము దేవుని రాజ్యంలో ఎత్తబడదు, నీ సంఘం ఎత్తబడదు అన్నాడట. ప్రియమైన వారులారా, ఒకరి మీద పోటీగా మనకి ఎదురొచ్చిన వారు తొలగించుకొని పోవాలని, తొక్కుకుంటూ పోవాలనే పరిచయం అనేది కాదు. అయ్యయ్యో బలాఢ్యులు నశించిపోయిరే, అయ్యయ్యో అని దావీదు విలపిస్తూ ఉన్నాడు. వస్తారు కొంతమంది, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళతారో తెలియదు. సంఘములో విశ్వాసులు కానీ సేవకులు కానీ వారి విషయమై దావీదు దుఃఖపడుతూ ఉన్నాడు, సంతోషపడట్లేదు. ఎవరికైనా బాధ కలిగితే మనము అభ్యసించగలిగినది ఏంటంటే, దావీదు యూదా వారికి నేర్పిస్తున్నది ఏంటంటే, వారి విషయమై ప్రార్థించగలిగిన వారమై ఉన్నాం. చేతనైతే ఓదార్చగలిగిన వారమై ఉన్నాం. కక్షచేత నిశిచేత ఈ పరిచర్య కొనసాగింపబడదు. దయచేతనే ఈ పరిచర్య కొనసాగింపబడుతూ ఉంది. ఏదైనా ఒక సంఘటన మనకు తెలిసినప్పుడు మన హేళనగానో చిన్న చూపుగానో మాట్లాడుకునేది కాదు, కానీ ఒక అభ్యసించాలి. ఆ విషయాల్లో దేవుని మనము స్తుతించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒక 3 మాటలు. ఆత్మీయ జీవితంలో మనం ముందుండాలి. ముందున్న వారికి దేవుడు తోడై ఉంటాడు. వారికి ఎదురుగా ఉన్న శత్రు బలము కనపడదు, రక్షించగలిగిన మహాబలము వారు చూస్తారు. స్తోత్రం, హల్లెలూయా. 2వ మాట మనము చూస్తూ ఉన్నాం, వారి చేతిలో పని త్వరగా వృద్ధి నొందుతూ ఉంది. గల కారణం దేవునికి వారు సువాసన కలిగిన వారై ఉన్నారు. 3వ మాట మనం చూస్తున్నాం, ఎప్పటికప్పుడు వారు నేర్చుకుంటూ ఉన్నారు, అభ్యసిస్తూ ఉన్నారు. ప్రతి పునరుద్ధానపు దినమున, ప్రతి ఉపవాస ప్రార్థనలోను, ఇలాంటి మహోత్సవాలలోనూ ప్రభువు మాట్లాడే ప్రతి మాట హృదయములో భద్రపరుచుకొని వాటిని చేయుటకు తీర్మానము చేయుదము గాక. చెబుదాం అందరం హల్లెలూయా. ఈ పరిచర్యలో, ఈ విధానాలలో ఈ 4 రోజులే కాదండి, 2 నెలలుగా కష్టపడుతున్న దేవుని బిడ్డలు లేకపోలేదు. ఆ పొయ్యిల దగ్గర రాత్రి పగళ్ళు ఆ గనగన మండే మంటల మధ్యలో కూడా వెనకడుగు వేయక కొనసాగింపబడే దేవుని బిడ్డలు లేకపోలేదు. ఎవరు గణపరిచినా గణపరచకపోయినా మీ చేతిలో మీ చేతి పని త్వరగా వృద్ధి నొందును గాక. సంఘ సహకారములో ఉన్న మీ చేతి పనిని దేవుడు త్వరగా వృద్ధి నొందును గాక. అన్ని విషయాలలో ఆశీర్వదింపబడుదుము గాక.
ఎవరు ఆశీర్వదించబడినా ఆశీర్వదించబడకపోయినా యూదావారు తప్పక వృద్ధి నొందుదురుగాక. ఈ మాటలు మీ హృదయాలలో నా దేవుడు స్థిరపరచును గాక. ప్రేమాస్వరూపి దయావాత్సల్యత గల దేవ, నమ్మకమైన తండ్రి, మీ స్తోత్ర స్తోత్ర స్తోత్రం. ఆపత్కాలంలో నమ్మకదగిన సహాయకుడు గనుక మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. గొప్ప దేవుడు, శక్తిమంతుడు స్వామి, ఈ ఉదయ కాలంలో మీ సేవకుని మీరు నిలిపి అందించిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రం. నా దేవా, యూదా గోత్రమును మీరు మీ కొరకు ఏర్పరచుకున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. యూదా సంతతిని మీరు ఆశీర్వదించినందుకై స్తోత్రం స్వామి. నా ప్రభా, యూదా గోత్రముని మీరు వృద్ధి పొందించినందుకై స్తోత్రం. ఎందరో ఉండగా ప్రభా, వారందరి మధ్యలో యూదా గోత్రమును మీరు అంతకంతకు వర్ధిలింపచేసి స్వామి, యూదా గోత్రపు కొదమ సింహముగా ప్రభా ఈ లోకానికి మీరు వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. సర్వశక్తి గల దేవ, యూదా గోత్రములో ఉన్న తండ్రి ఆ ప్రత్యేకతను గురించి మీరు మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రం. వారి స్తుతించే అనుభవాలు, వారు ప్రార్థించే అనుభవాలు, పనులలో వారు కనపరిచిన ఆసక్తి, నా తండ్రి సాటి మనుషుల ఎడల వారు చూపిన ప్రేమ, నా తండ్రి అయ్యా సాటి మనుషుల విశ్వుల ప్రభు వాళ్ళు ప్రవర్తించిన విధానాలు అన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. విన్న మాటలన్నిటిని మా హృదయాలు మీరు స్థిరపరచండి, బలపరచమని వేడుకుంటున్నాం స్వామి. నిలిచిన ఈ మాటలు అందించిన మీ సేవకుల్ని మరింత కృపతో నింపి బలపరిచి యూదా గోత్రమును వృద్ధి చేసినట్లు, అభివృద్ధి పరిచినట్లు సేవలు మీ సేవకుల్ని అన్ని విషయాలు వర్ధిలింపచేసి మహిమను పొందుకోమని కోరుకుంటూ మీ చేతులు సమర్పిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.